బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్లో ప్రస్తుతం ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పాకిస్తాన్లో కొన్ని రోజులుగా ఎటువంటి పరిస్థితులు కూడా బాగాలేదు. అక్కడ ఒక అంతర్యుద్ధాన్ని తలపించే పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న మనం చూసాం ఖైబర్ పఖ్తుంఖ్వాలో టీటీపీని టార్గెట్ చేసుకొని సొంత పౌరులను పాకిస్తాన్ చంపేసుకుంది. సొంత పౌరులపై ఫైటర్ జెట్లను ఉపయోగించింది. అటు బలూచిస్తాన్లో కూడా సొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ సొంత పౌరులపై దాడి చేయించింది. ఇటు పీఓకే మన కాశ్మీర్ని ఆక్రమించుకున్న పాకిస్తాన్ పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. మాకు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం వద్దు బాబోయ్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తిరుగుబాటు చేశారు. వాళ్లపై కూడా బాంబులను ప్రయోగించింది, కాల్పులు జరిపింది, కొంతమంది ప్రాణాలు తీసేసింది. ఆ తర్వాత సింధు ప్రాంత ప్రజలు కూడా పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పంజాబ్ని తప్ప మిగతా భూభాగాన్ని పట్టించుకోవడం లేదని. ఇప్పుడు తాజాగా ఏం జరిగిందో తెలుసా? తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గాజా ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్కి అమెరికా చేస్తున్న సపోర్ట్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు ఇస్లామాబాద్లో ముట్టడికి పిలుపునిచ్చారు. ఇస్లామాబాద్లో అమెరికా ఎంబసీ ముట్టడికి పిలుపునిచ్చారు. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నది అదే. పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. యుఎస్ ఎంబసీని ముట్టడించారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను ఆపేసింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఇక్కడ పరిస్థితి అదుపు తప్పితే మళ్ళీ ఇక్కడ కూడా సొంత పౌరులను ఖైబర్ పఖ్తుంఖ్వాలోను అటు బలూచిస్తాన్లోను సొంత పౌరులను పాకిస్తాన్ చంపుకున్నట్టుగా ఇక్కడ కూడా పరిస్థితి చేయి దాటితే సొంత పౌరులపై లాఠీచార్జ్ చేయాలి, లేదంటే సొంత పౌరులపైనే తుపాకులు ఎక్కిపెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో. అది దేనికి దారి తీస్తుందో అని ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతోంది. పాకిస్తాన్లో నిన్నటి నుంచి ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అదిగో చూడండి ఒకసారి మొదటి బాక్స్లో ప్రధాన రహదారుల పైన బ్యారికేడ్లు పెట్టి అటు ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. దీంతో జనాలు ఇళ్లకే పరిమితం అయిపోయారు. కొన్ని కార్యాలయాలను మూసివేశారు. ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. అయినప్పటికీ కూడా తెహ్రీక్ ఈ లబైక్ పాకిస్తాన్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీనికంతటికి కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పుల విరమణ చోటు చేసుకొని శాంతి ఒప్పందం కుదరటానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు. అయితే అక్కడ శాంతి ఒప్పందం నెలకొనడానికి వ్యతిరేకించట్లేదు. కానీ ఇజ్రాయెల్ గాజా విషయంలో అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉండటాన్ని, ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు ప్రకటించడాన్ని టీఎల్పీ నేతలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అటు పాకిస్తాన్ అమెరికా మధ్య ఈ మధ్య బంధాలు గట్టిపడుతూ ఉన్నాయి. పాకిస్తాన్ అమెరికా రెండు దేశాలు ఒకటికొకటి దగ్గర అవుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేసింది. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో మీకు గుర్తుందా? భారతదేశానికి ఎటువంటి సపోర్ట్ అయినా చేయటానికి మేము బేషరతుగా ఉంటాము, ముందుకు వస్తాము అంటూ ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేసింది. అటు అమెరికా దొంగాట ఆడుతూ ఉంది పాకిస్తాన్కి. భారతదేశం నా మిత్రదేశం అంటూనే పాకిస్తాన్కి కావలసిన సపోర్ట్ చేయటానికి అమెరికా ముందుకు వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం, ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధాన్ని ఆపటానికి చేస్తున్న ప్రయత్నంలో ఇజ్రాయెల్కి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అందుకు సంబంధించిన ఆంక్షలు హమాస్పై పెట్టడం. హమాస్ పూర్తిగా ఇప్పుడు అమెరికా ఏమంటోంది అంటే ఇజ్రాయెల్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరటానికి హమాస్ పూర్తి స్థాయిలో అంగీకరించాలి, హమాస్ గాజాను వదిలి వెళ్ళిపోవాలి, హమాస్ పూర్తిగా ఆయుధాలను త్యజించాలి అంటూ గాజా చెప్తుంది. వీటికి హమాస్ అంగీకరించాలి అని ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి విధిస్తున్న ఆంక్షలకు హమాస్ అంగీకరించాలి అని అమెరికా ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తోంది పాకిస్తాన్, ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తోంది టీఎల్పీ. కానీ అమెరికాకు దగ్గర అవుతుంది పాకిస్తాన్. అందుకే అమెరికా తీసుకుంటున్న చర్యలు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నాయి, గాజాలో హమాస్కు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం అంటూ యుఎస్ ఎంబసీని ముట్టడించడానికి పెద్ద సంఖ్యలో టీఎల్పీ నేతలు, టీఎల్పీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? యుఎస్ ఎంబసీకి ఏదైనా నష్టం జరిగితే దానికి పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.
ఒకవేళ అమెరికాకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా అని ఇక టీఎల్పీ కార్యకర్తలను నిలుపుదల చేయడానికి ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకసారి రాత్రి సమయంలో కూడా పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. అక్కడ భద్రతా బలగాలు కూడా ఇటు టీఎల్పీ కార్యకర్తలను అడ్డుకోవటానికి కాపు కాచిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. టీఎల్పీ కార్యకర్తలు హింసాత్మక సంఘటనలు కూడా పాల్పడుతూ ఉన్నారు. కొన్ని వాహనాలను ధ్వంసం కూడా చేశారు. అందుకో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన కొన్ని వాహనాలకు నిప్పు పెట్టిన సందర్భం కూడా చోటు చేసుకుంది. నిప్పు పెట్టిన ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉండటంతో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సొంత పౌరులపై ఆంక్షలు విధించాలా, సొంత పౌరులపై లాఠీలు జుల్పించాలా, సొంత పౌరులపై తుపాకీలు ఎక్కిపెట్టాలా, లేదు టీఎల్పీ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్లకు తలొగ్గి అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా గలం విప్పాల్సిన అవసరం ఉందా? అమెరికాకు వ్యతిరేకంగా గాజాలో హమాస్కు అనుకూలమైనటువంటి మాటను వినిపించాలా? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అడకత్తెరలో పోకచక్కలాగా పాకిస్తాన్ పరిస్థితి ఉంది. ఒకవైపు పాకిస్తాన్పై ముప్పేట కాదు నలువైపుల నుంచి దాడి జరుగుతుంది. ఒకవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి దాడి జరుగుతుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ పాకిస్తాన్కి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తూ ఉంది. వాళ్ళని ఎలా అడ్డుకోవాలో తెలియక సొంత పౌరులను చిన్న పిల్లలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చంపేసింది. వీళ్ళ ఉగ్రవాదులు అంటూ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్నపిల్లల ఉగ్రవాదులు అంటూ అటు బలూచిస్తాన్లో కూడా పాకిస్తాన్ అదే పనికి పాల్పడుతుంది. ఇటు సింధు ప్రాంత ప్రజలు కూడా తమ సొంతంగా దేశంగా ఆవిర్భవించాలని కోరుకుంటూ ఉన్నారు. ఇటు పీఓకేలో ఉన్న ప్రజలు మాకు ఈ పాకిస్తాన్తో పడదు, ఈ పాకిస్తాన్ నుంచి మేము దూరం అయిపోవాలి అని ఇటు పీఓకేలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో పాకిస్తాన్ దాడికి నలువైపుల నుంచి పాకిస్తాన్ దాడిని ఎదుర్కొంటూ ఉంది. అదే సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో టీఎల్పీ కార్యకర్తలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇద్దరూ కూడా అమెరికా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. అటు ట్రంప్ భారత నా మిత్రుడు అంటూనే పాకిస్తాన్కి కావాల్సిన సహాయం చేస్తున్నాడు, పాకిస్తాన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు పాకిస్తాన్లో ప్రజలు అమెరికా నిర్ణయాన్ని, ఇజ్రాయెల్ గాజా విషయంలో అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యుఎస్ ఎంబసీని ముట్టడిస్తున్న ఈ ఘటన విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? టీఎల్పీకి వ్యతిరేకంగా ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటే అది దేశంలో మరింత శాంతి భద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈరోజు శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తరువాత పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు యుఎస్ ఎంబసీకి పిలుపునిచ్చారు. యుఎస్ ఎంబసీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందోనని ఆ ఎంబసీకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సి వచ్చింది. అమెరికా ఎంబసీకి రక్షణ కల్పించాల్సి వచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. కానీ పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు చొచ్చుకుని వెళ్ళడానికి ప్రయత్నించారు. ఇప్పుడు టీఎల్పీ కార్యకర్తలు చెబుతూ ఉన్నారు పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తీసుకుని రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ గాజా విషయంలో అమెరికా ఇజ్రాయెల్కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఉంది, అలా తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తీసుకుని రావాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ వీరి డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఐఎంఎఫ్ నుంచి లోన్ విషయంలో కావచ్చు, కొన్ని ఆయుధాల విషయంలో కావచ్చు, ఆయుధాలను ఆధునికీకరించే విషయంలో కావచ్చు, పాకిస్తాన్లో ఉన్న అణుస్థావరాల రక్షణకు సంబంధించి కావచ్చు, ఇలా చాలా సందర్భాల్లో పాకిస్తాన్ అమెరికా నుంచి సాయాన్ని పొందుతూనే ఉంది. అమెరికా పాకిస్తాన్ని ఉగ్రవాద బాధిత దేశంగా చాలా సందర్భాల్లో పేర్కొంటూ ఉండటం విడ్డూరం కలిగించేటటువంటి విషయం. అందుకే కొన్ని విషయాల్లో అమెరికాను నమ్మటానికి అవకాశం లేదు, పాకిస్తాన్ని అసలు నమ్మటానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తన సొంత దేశంలో నెలకొన్న ఈ తిరుగుబాటును ఏ విధంగా ఎదుర్కోబోతోంది? ఒకవేళ ఖచ్చితంగా టీఆర్పీ కార్యకర్తలు చెప్తూ ఉన్నారు ఇది ఈ రోజు లేదంటే రేపు చేసి ఆపేసే నిరసనలు కాదు అని చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది, పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి పడదు, ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేసింది. ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావడానికి ఏ రకమైన సపోర్ట్ కావాలి అన్న మీకు సపోర్ట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే సమయంలో తాలిబాన్ నేతలు కూడా భారత్కు దగ్గర అవుతూ ఉన్నారు.
మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దౌత్యాధికారులు కూడా అటు తాలిబాన్కి వెళ్ళిన సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పుడు తాలిబాన్ విదేశాంగ మంత్రి భారతదేశానికి వచ్చారు. ఆ దృశ్యాలు కూడా, ఫోటోగ్రాఫ్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటు తాలిబాన్ భారతదేశానికి దగ్గర అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు అమెరికా భారత్పై కొన్ని ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్ను దూరం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ పాకిస్తాన్కి మాత్రం అమెరికా సపోర్ట్ కావాలి, చైనా సపోర్ట్ కావాలి, తన మనుగడ సాగించాలి అంటే ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కుంటోంది. ఈ అడుక్కుంటున్న సమయంలో కూడా తన ఉగ్రవాదులను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే మొన్న మనం చూసాం కదా, ఆసియా కప్లో ఓడిపోయిన తర్వాత అందులో వచ్చిన ఫీజును పట్టుకుని వెళ్ళి ఆ క్రికెటర్లందరూ పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు డొనేషన్గా ఇచ్చారు. అంటే పాకిస్తాన్ ఏ విధంగా ఆలోచిస్తుందో మనం చూడొచ్చు. ఇప్పుడు అమెరికాకు నష్టం కలిగించే చర్యలకు పాకిస్తాన్ ముందుకు వెళ్ళదు. కానీ టీఎల్పీ, తెహ్రీక్ ఈ లబైక్ పార్టీ, పాకిస్తాన్ పార్టీ అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. ఇప్పుడు వాళ్ళపై లాఠీలు జలిపించినా, తుపాకీ తోట ఎక్కుపెట్టినా అది దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. మరి పాకిస్తాన్ దీన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. సరిహద్దుల నుంచి పాకిస్తాన్ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అంటే దేశ విభజన, మాకు దేశ విభజన కావాలి అని బలూచిస్తాన్ దేశ విభజనను కోరుకుంటూ ఉంది. అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ నుంచి విడిపోతామని అంటూ ఉంది. ఇటు సింధు కూడా కుదిరితే మేము కూడా సొంత దేశంగా ఉండాలని సింధు ప్రాంతం అనుకుంటూ ఉంది. ఇటు పీఓకే మాకు పాకిస్తాన్ వద్దు అంటూ ఉంది. ఇలా నలువైపుల నుంచి దాడి దేశ రాజధానిలో అమెరికా విధానాలను వ్యతిరేకిస్తూ, ఇజ్రాయెల్ విషయంలో అమెరికా విధానాలను వ్యతిరేకిస్తూ టీఎల్పీ పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలు వచ్చి ఈ రాజధాని ముట్టడించారు. దీంతో అత్యవసర సేవలు నిలిచిపోవాల్సి వచ్చింది. అత్యవసర సేవలు కూడా పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో అత్యవసర సేవలు నిలిచిపోయాయి, నిత్యావసర సేవలు నిలిచిపోయాయి. ఇటు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది, ఇటు కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా స్తంభించిపోయింది. ఎందుకంటే ఇంటర్నెట్ను పాకిస్తాన్ ఆపేయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది, రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది, పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చితే పాకిస్తాన్ ఏమవుతుంది అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లాహోర్లో నిరసనకారులపై బ్రేకింగ్ న్యూస్. ఎస్, ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ అట్టుడుకుపోతుంది. లాహోర్తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిల్లో భారీగా నిరసనలు చేస్తూ ఉన్నారు. లాహోర్లో నిరసనకారులపై కాల్పులు కూడా జరిపారు. శుక్రవారం ప్రార్థనల కంటే ముందే నిరసనలు చోటు చేసుకున్నాయి. దీంతో నిరసనకారులపై కాల్పులకు దిగింది పాకిస్తాన్ ప్రభుత్వం. పంజాబ్ పోలీసులు ఆ నిరసనకారులపై కాల్పులు జరపడంతో భారీగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ఎస్, ఇప్పటికే మనం చూసాం పాకిస్తాన్లో ఏ నిరసన వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. ఆ నిరసనలను శాంతియుతంగా ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. మొన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏకంగా ఫైటర్ జెట్లతో విరుచుకుపడి సొంత పౌరులను 30 మందిని చంపేసింది. ఇటు పీఓకేలో ప్రజలు తిరుగుబాటు చేయడంతో పీఓకేలో తిరుగుబాటుదారులపై కూడా పాకిస్తాన్ కాల్పులు జరిపింది. అటు బలూచిస్తాన్ ప్రజలపైన కాల్పులు జరుపుతూ ఉంది. ఇటు సింధు ప్రాంత ప్రజలు మాత్రం కొంత సంయమనంగా వాళ్ళ పోరాటాన్ని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అమెరికాకు వ్యతిరేకంగా టీఎల్పీ ఇజ్రాయెల్ విషయంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ టీఎల్పీ కార్యకర్తలు వేలాదిగా రావల్పిండి, ఇస్లామాబాద్లో నిరసనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలో నిరసనలు చేస్తున్నారు. అదిగో చూడొచ్చు, మీరు ఆ షెల్స్ కూడా చూడొచ్చు. ముందు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఆ రబ్బర్ బుల్లెట్లు తాకి కూడా కొంతమందికి గాయాలయ్యాయి. టియర్ గ్యాస్ను కూడా ప్రయోగించారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితులు ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇస్లామాబాద్ అట్టుడుకుపోతుంది. ఇస్లామాబాద్తో పాటు ఇటు రావల్పిండి కూడా అట్టుడుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అవిగో రబ్బర్ బుల్లెట్లు మీరు చూడండి ఒకసారి. ఆ గాయాలైన వాళ్ళని మోసుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో కొంతమంది గాయపడ్డారు. అయినప్పటికీ కూడా మేము వెనక్కు తగ్గేది లేదు అని టీఆర్పీ కార్యకర్తలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ టీఆర్పీ కార్యకర్తలపై ఒకవేళ వాళ్ళు వెనక్కు తగ్గకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళపై నిజమైన బుల్లెట్లు యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ప్రాణాలకి ఇక్కడ కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రాణాలు తీసినట్టు, బలూచిస్తాన్లో పౌరుల ప్రాణాలు తీసినట్టు, పీఓకేలో పౌరుల ప్రాణాలు తీసినట్టుగా ఇక్కడ కూడా తోటాలను ఉపయోగిస్తే ఏం జరగబోతోంది, టీఎల్పీ ఏం చేయబోతోంది? టీఎల్పీ ఒక అతివాద మత ప్రమేయం ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఒక అతివాద పార్టీ,
పాకిస్తాన్లో వేలాదిగా ఉన్నారు కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతి పరులు ఆ పార్టీకి వేలాదిగా ఉన్నారు. ఆ ప్రజల మద్దతును క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలందరూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ గాజా విషయంలో అమెరికా ఇజ్రాయెల్కి పూర్తి స్థాయిలో మద్దతును ప్రకటించి హమాస్కి నష్టం కలిగించే చర్యలు తీసుకుంటూ ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు. చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్లో మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన టీఎల్పీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ను ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు, లాఠీ చార్జ్ కూడా అక్కడ చేశారు. అయినప్పటికీ కూడా మేము వెనక్కు తగ్గేది లేదు అని టీఎల్పీ నేతలు చెబుతూ ఉన్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోబోతుంది? యుఎస్ ఎంబసీని ముట్టడించారు. ఒకవేళ యుఎస్ ఎంబసీకి పాకిస్తాన్లో అమెరికా రాయబార కార్యాలయానికి ఏదైనా ముప్పు వాటిల్లితే దానికి పాకిస్తాన్ అమెరికాకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా సొంత పౌరులపైనే ప్రాణాలు తీసే పరిస్థితికి వస్తే అది అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎల్పీ పెద్ద ఎత్తున ప్రజలను కూడగట్టి ఒక అంతర్యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ప్రయోగించిన తర్వాత కాల్పులు చోటు చేసుకున్న తర్వాత ఒకసారి అక్కడ ఆడియో విందాం. का जो जज्बा काबिल दीद है, इंशाल्लाह इनको भरपूर जवाब दिया जाएगा। लब्बैक 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 या रसूल अल्लाह। रहीम ताजदार ख़त्म नबूवत इसराइली फोर्सेस की तरफ से दोबारा शैलिंग शुरू कर दी गई है। अल्हम्दुलिल्लाह कारकुनान का जो जज्बा काबिल दीद है, इंशाल्लाह इनको भरपूर जवाब दिया जाएगा। लब्बैक 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 या रसूल अल्लाह। रहीम ताजदार ख़त्म नबूवत इसराइली फोर्सेस शैलिंग शुरू कर दी गई है। जुम्मा पढ़ने से पहले ही इन वक्तों ने मेट्रो ऑरेंज ट्रेन के उस पर चढ़े हुए हैं। शैलिंग शुरू हो गई है। शैलिंग शुरू हो गई है। शैलिंग शुरू हो गई है। పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి ఇది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి, అక్కడ ఉన్న కొంతమంది అక్కడ చోటు చేసుకుంటున్న దృశ్యాలను వాళ్ళ ఫోన్లో కూడా చిత్రీకరిస్తున్నారు టీఎల్పీ కార్యకర్తలు. ఇది పాకిస్తాన్లో కొన్ని సెకండ్ల ముందు, కొన్ని నిమిషాల ముందు చోటు చేసుకున్న కార్పులకు సంబంధించిన దృశ్యాలు ఇవి. పాకిస్తాన్ అట్టుడుకుపోతుంది. పాకిస్తాన్లో చాలా ప్రాంతాలను టీఎల్పీ కార్యకర్తలు దిగ్బంధించారు. ఎందుకు అంటే అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించారు. హమాస్ గాజా విషయంలో, హమాస్ ఇజ్రాయెల్ విషయంలో ఇజ్రాయెల్కి అమెరికా చేస్తున్న సపోర్ట్ను ఎప్పటి నుంచో టీఎల్పీ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది, వ్యతిరేకిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు యుద్ధాన్ని ఆపే క్రమంలో ఇజ్రాయెల్కి అనుకూలంగా అమెరికా వ్యవహరించడాన్ని, దానికి పాకిస్తాన్ సపోర్ట్ చేయడాన్ని పాకిస్తాన్లో టీఎల్పీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. అందుకే పాకిస్తాన్లో అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించడానికి వేలాదిగా కార్యకర్తలు వచ్చారు. ఒక ఇస్లామాబాద్లోనే కాదు, రావులపిండిలో కూడా పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. రావులపిండి, ఇస్లామాబాద్, లాహోర్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇలా రోడ్లపైకి వచ్చిన తెహ్రీక్ ఈ లబైక్ పాకిస్తాన్ పార్టీ కార్యకర్తలతోనే మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి, అక్కడ టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఆ రెండో బాక్స్ లో కూడా మనం చూడొచ్చు, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అక్కడ ఉన్న టీఎల్పీ కార్యకర్తలు కొంతమంది భద్రతా సిబ్బందిపై రాళ్లు రువుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు, గాయపడ్డారు. అదిగో మొదటి బాక్స్ లో మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున టీఆర్పీ కార్యకర్తలు భద్రతా బలగాలు తమపై కాల్పులు జరిపినా కూడా మేము వెనక్కు తగ్గేది లేదు అంటూ వాళ్ళు ముందుకు దూసుకొస్తున్నారు. ఒకవైపు నుంచి రాళ్లు రువుతున్నారు. భద్రతా బలగాలపైకి రెండో బాక్స్లో మనం చూడొచ్చు, రాళ్లు రువుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరగబోతోంది? ఒక అంతర్యుద్ధాన్ని తలపించే పరిణామం పాకిస్తాన్లో చోటు చేసుకుంటుంది. పాకిస్తాన్పై ఇప్పటికే
ఆయా ప్రాంతాల ప్రజలు ముప్పేట దాడి చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్ కొన్ని ప్రావిన్స్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు, బలూచిస్తాన్లో కావచ్చు, పిఓకేలో కావచ్చు, సింధు ప్రాంత ప్రజలు కావచ్చు. ఇప్పుడు టీఎల్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో ఆ ఆందోళనను అరికట్టడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేసింది. కానీ ఆందోళనకారులు మాత్రం వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు. ప్రార్థనల కంటే ముందే, శుక్రవారం ప్రార్థనల కంటే ముందే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఆందోళనకారులపై టియర్ గ్యాస్ను ప్రయోగించారు. కానీ ఆందోళనకారులు వెనక్కు తగ్గలేదు. ఆ ఆందోళనకారులపై లాఠీ చార్జ్ను ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇక పోలీసులు చేసేది లేక రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఆ రబ్బర్ బుల్లెట్ల షెల్స్ కూడా ఇంతకుముందు బిగ్ టీవీ మీకు చూపించింది. ఒకసారి మళ్ళీ ఆ రబ్బర్ బుల్లెట్ల షెల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు తాజాగా రెండో బాక్స్లో మీరు చూస్తున్నది తాజా ఫ్రెష్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ క్షణం పాకిస్తాన్లో జరుగుతున్న దృశ్యాలు అవి. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది, పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఈ ఆందోళనలను అడ్డుకోవటానికి, ఆపటానికి సొంత ప్రజలపైనే, టీఎల్పీ కార్యకర్తలపైనే కాల్పులకు తెగబడబోతోంది. ఇప్పటివరకు రబ్బర్ బుల్లెట్లను మాత్రమే ప్రయోగించింది. రబ్బర్ బుల్లెట్ల కారణంగా గాయపడిన వారిని కూడా టీఎల్పీ కార్యకర్తలు అక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆందోళనలను ఏ విధంగా హ్యాండిల్ చేయబోతోంది? ఒకవేళ ఆందోళనలను అదుపు చేయడంలో విఫలమైతే అది దేశంలో అశాంతికి దారితీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ టీఆర్పీ కార్యకర్తలతో మాట్లాడి అమెరికాపై ఒత్తిడి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ అమెరికాకు దూరం అయిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అలాగని సొంత దేశంలో టీఎల్పీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం కూడా లేదు. అదిగో చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో కింద రబ్బర్ బుల్లెట్ల షెల్స్ను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో టీఎల్పీ కార్యకర్తలు చెబుతూ ఉన్నారు, అమెరికా తన నిర్ణయాన్ని, ఇజ్రాయెల్ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మేము ఆందోళనలు చేస్తామని చెప్తూ ఉన్నారు. మాకు అమెరికా రాయబార కార్యాలయం అవసరం లేదంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అమెరికా రాయబార కార్యాలయంపై, పాకిస్తాన్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై పెద్ద ఎత్తున ముట్టడికి పిలుపునిచ్చారు, విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు మాత్రం, పాకిస్తాన్ పోలీసులు వారిపై రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు. దీంతో అక్కడ ఆ ప్రాంతం అట్టుడికిపోతుంది. ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఎవరు కూడా ఆందోళనకారులు అటువైపు రాకుండా ఉండడానికి ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. లాహోర్, రావులపిండి, ఇస్లామాబాద్ ఈ మూడు ప్రాంతాలు కూడా ఇప్పుడు అట్టుడికిపోతున్నాయి. రాజధాని ఇస్లామాబాద్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టేయడంతో ప్రజలు, సాధారణ ప్రజలు బయటకు రాకుండా, ఆందోళనకారులు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మూవ్ కాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. చాలా రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఆందోళనకారులు మార్చి చేస్తున్నారో అక్కడ మాత్రం పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయి అని చెప్పాలి, నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయని చెప్పాలి. ఒకవేళ పోలీసులు ఇక్కడ కూడా వీరిపైన నిజమైన తోటాలు ఎక్కువ పెడితే అది పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉంటుంది. మీరు మొదటి బాక్స్లో కూడా చూడొచ్చు, అక్కడ కంటైనర్లను కూడా అడ్డంగా పెట్టేసిన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేశారు. మరికొన్ని చోట్ల ఇలా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి చూద్దాం పాకిస్తాన్ ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తుందో మనం చూద్దాం. మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొంతమంది ఫేక్ న్యూస్ అని అనుకుంటూ ఉన్నారు, కాదు, ఇది ప్రస్తుతం కామెంట్ చేశారు, బహుశా అది కావాలి అని పాకిస్తాన్కి అనుకూలంగా చేసే కామెంట్గా మనం చూడాలి. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులను మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారా? పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళపైన కూడా కాల్పులు జరుపుతుందని మీరు అనుకుంటున్నారా? అమెరికా పైన, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిర్ణయాన్ని తీసుకోండి అని అమెరికాకు పాకిస్తాన్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఇజ్రాయెల్కి, ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది, ఇజ్రాయెల్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ ఉంది, పాకిస్తాన్లో ఉన్న అన్ని గ్రూపులు కూడా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కు దూరం జరిగే పరిస్థితి ఉండదు. ఇజ్రాయెల్ విషయంలో అమెరికాపై పాకిస్తాన్ ఒత్తిడి తీసుకుని రావడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. మరి ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? అడకత్తెరలో పోకచెక్కలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఈ పరిస్థితి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది పాకిస్తాన్ పతనానికి ఈ పరిణామాలు దారి తీయబోతున్నాయా?
మనం మొన్నే అనుకున్నాం, ఆపరేషన్ సింధూర్ సమయంలోనే అనుకున్నాం పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి మాయమైపోతుంది అని. ఒక వారం రోజుల క్రితం మన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ని అవసరమైతే మేము స్టార్ట్ చేస్తాము, మీరు తోక జాడించే పనులు మానేసుకోండి అంటూ మనం వార్నింగ్ ఇచ్చాము. మీరు మొన్న ఆపరేషన్ సింధూర్ 1లో మేము దయతెలిచాం కాబట్టి మీరు ఇలా ఉన్నారని. ఒకవేళ తోక జాడించే పనులకు పాల్పడితే మొత్తం ప్రపంచ పటంలో మీరు లేకుండా పోతారు అని. ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగానే పాకిస్తాన్ ప్రపంచ పటంలో మాయమైపోతుందేమో, పాకిస్తాన్ రూపురేఖలు ప్రపంచ పటంలో మారిపోతాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి పాకిస్తాన్ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంది, ఇటు బలూచిస్తాన్ నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఏకంగా బలూచిస్తాన్ అయితే మేము స్వతంత్ర రాజ్యంగా అవతరించేశామని ప్రకటించేసుకున్నారు. సింధు ప్రాంత ప్రజలు కూడా అవకాశం దొరికితే మేము కూడా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలని అనుకుంటూ ఉన్నారు. ఇటు పీఓకేను మనం ఏ క్షణమైన స్వాధీనం చేసుకోవడానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎప్పటికైనా పీఓకే మనదే. పీఓకేలో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా గలం విప్పడంతో పీఓకేలో ఉన్న పౌరులపై కాల్పులు జరిపి వాళ్లను పొట్టను పెట్టుకుంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పార్టీలే పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి, మీరు అమెరికాపై ఒత్తిడి తీసుకుంటారండి అని. మరి ప్రధాని అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందా? ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ ప్రధాని ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? బహుశా ఖచ్చితంగా ఉండదు. ఒకవేళ అలా నిర్ణయాన్ని తీసుకోకపోతే పాకిస్తాన్లో అమెరికా రాయబార కార్యాలయానికి రక్షణ కల్పించడానికి సొంత పౌరులను పాకిస్తాన్ ప్రభుత్వం సొంత పౌరులపై తోటాలు ఎక్కుపెడితే అది దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారు? ఈ పరిణామాలు పాకిస్తాన్ రూపురేఖలు మారిపోవటానికి, ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాయమైపోవటానికి, పాకిస్తాన్ పతనానికి ఈ పరిణామాల కారణం అవుతాయని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. शैलिंग शुरू हो गई है।